ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్లోని గణేష్ విగ్రహాలను అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇప్పుడైతే మనం హైదరాబాద్లోని జల్లిపల్లిలో ఉన్న త్రిశూల్ ఆర్ట్స్కి అయితే వచ్చేసాము. అయితే కొన్ని విగ్రహాలని చాలా డిఫరెంట్గా చేశారు. ఆ విగ్రహాలన్నీ కూడా ఇప్పుడైతే నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. విగ్రహాన్ని చూసారా? ఇలాంటి విగ్రహాన్ని లాస్ట్ ఇయర్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ముంబైలో అయితే ఇలాంటి విగ్రహాన్ని అయితే చేశారు. ఇప్పుడైతే మన హైదరాబాద్లో ఇలాంటి మోడల్ వినాయకుడి విగ్రహాన్ని చేశారు. విగ్రహం అయితే 45 డిగ్రీ యాంగిల్లో వినాయకుడు అయితే గాల్లో తేలుతున్నట్టు అయితే ఉంది. విగ్రహం అయితే చాలా బాగుంది కదా. వినాయకుడు అయితే రాక్షసులతోటి యుద్ధం చేస్తున్నట్టయితే విగ్రహంలో మనకి కనిపిస్తుంది. పక్కన కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఒక లుక్ వేసేద్దాము. ఇక్కడైతే 3 గుర్రాల మీద వినాయకుడు అయితే స్వారీ చేస్తున్నట్టయితే ఉంది. 3 కాదు, 2 విగ్రహాలు. అలాగే డ్రాగన్ మీద వినాయకుడు అయితే ఉన్నాడు. డ్రాగన్ అనగానే మనందరికి గుర్తొచ్చేది చైనా. అయితే వినాయకుడు అయితే డ్రాగన్ ని సంహరిస్తున్నట్టు అయితే ఉంది. ఇంకా విగ్రహం పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ కాలేదు. పంచి కట్టిన తర్వాత విగ్రహం అయితే ఇంకా బాగుంటుందేమో. దీని పక్కన అయితే ఇంకొక విగ్రహం ఉంది. అయితే వినాయకుడు ఒక డిఫరెంట్ మనిషి మీద అయితే కూర్చున్నారు. ఇదైతే గరుడ వాహనం అయితే కాదు. అలాగే సినిమాలలో అంటే హాలీవుడ్ సినిమాలో కనిపించే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లా కూడా లేడు. ఇది ఒక విచిత్రమైన మనిషి. అలాగే ఇంకొక విగ్రహం ఉంది. ఈ విగ్రహం అయితే ఏనుగు మీద వినాయకుడు అయితే కూర్చుని ఉన్నట్టు విగ్రహం అయితే చేశారు. కాకపోతే ఏనుగు అయితే కొంచెం డిఫరెంట్, అంటే చూడడానికి అయితే కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే వృషభం మీద వినాయకుడు, అలాగే డమరకం కూడా ఉంది. ఆ డమరకం మీద వినాయకుడు నించుని మనకి నాట్యం చేస్తున్నట్టు అయితే ఉంది. ఈ వినాయకుడు పూర్తిగా శివుడి అవతారంలో అయితే ఉన్నాడు. ఇక్కడైతే మరొక వినాయకుడు ఉన్నాడు, నెమలి మీద వినాయకుడు. ఈ విగ్రహం కూడా పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ కాలేదు. అయితే మరొక విగ్రహాన్ని చూపిస్తాను, ఐరావతం మీద వినాయకుడు. సో ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు, కానీ ఆ ఐరావతానికి రెక్కలు ఉంటే ఇంకా బాగుండేది. రీసెంట్ గా మనం రామాయణ ట్రైలర్ లో చూసాం కదా, అలా ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్న విగ్రహాలలో నాకు నచ్చిన మరొక విగ్రహం అయితే చూపిస్తాను. ఇదైతే మొసలి. ఆ మొసలి దాన్ని నోరుని 2గా చీల్స్తున్నట్టు ఆంజనేయ స్వామి ఉన్నారు. అలాగే మొసలి తోక మీద వినాయకుడు అయితే కూర్చుని ఉన్నాడు. ఇప్పటి వరకు అయితే ఇలాంటి మోడల్లో నేను హైదరాబాద్లో ఈ విగ్రహాన్ని చూడలేదు. ఈ విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. విగ్రహాలన్నీ దాదాపు 10 నుండి 20 అడుగులు ఎత్తు వరకు అయితే ఉన్నాయి. వినాయకుడి విగ్రహం చూసారా? నరసింహస్వామి మీద వినాయకుడి విగ్రహం అయితే ఉంది. నరసింహస్వామి అయితే చాలా బాగా నచ్చారు. చాలా రియలిస్టిక్ గా ఉంది. కాకపోతే వినాయకుడికి ఇంకా పంచకట్టు కట్టలేదు. అలాగే నరసింహస్వామి కూడా ఇంకా పూర్తి స్థాయిలో రెడీ అవ్వలేదు. విగ్రహం అయితే వెంకటేశ్వర స్వామి అవతారంలో అయితే ఉంది. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసిన ప్రతి విగ్రహం కూడా చాలా యూనిక్ గా, అలాగే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. బొమ్మలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి, కానీ ప్రతి బొమ్మ కూడా చాలా డిఫరెంట్ గా చేశారు. త్రిశూల్ ఆర్ట్స్ అనేది చాలా మందికి ఎక్కడుందో తెలియదు. ఇది కూడా మనకి లక్ష్మీగూడ గ్రామం దగ్గరలో జల్లిపల్లి అనే గ్రామం ఉంటుంది. సో కొంచెం లోపలికి ఉంటుంది. మనం అయితే సెర్చ్ చేస్తే మనకి ఈజీగా దొరుకుతుంది. అడ్రస్ వచ్చేసి మనకి లక్ష్మీగూడ గ్రామంలో చౌదరి ఆర్ట్స్ దగ్గరలోనే మనకి త్రిశూల్ ఆర్ట్స్ కూడా ఉంది. మంచి విగ్రహాలు కొనాలనుకునే వాళ్ళకి ఈ త్రిశూల్ ఆర్ట్స్ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఇది ఫ్రెండ్స్, త్రిశూల్ ఆర్ట్స్ లో ఉన్న వినాయకుడి విగ్రహాలు. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటాను. మరిన్ని ఇలాంటి వినాయకుడి విగ్రహాల కోసం నన్ను అయితే కొంచెం సపోర్ట్ చేయండి. సో అందుకోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.